వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో టీడీపీకి షాక్ తగిలింది. టీడీపీ నేత మహబూబ్ హుసేన్ తో పాటు ఆ పార్టీకి చెందిన వందలాది కుటుంబాలు వైఎస్ఆర్సీపీలో చేరాయి. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. మహబూబ్ హుసేన్ వైఎస్ఆర్సీపీలో చేరేందుకు సిద్ధమైన సమయంలో ఆయనకు టీడీపీ నుంచి బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక సమావేశానికి పోలీసులు అనుమతులు ఇవ్వకుండా టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు జాబీబుల్లా అడ్డుకున్నారు. ఇక ఎన్ని అడ్డంకులు ఎదురైనా మహబూబ్ హుసేన్ ధైర్యంగా వైఎస్ఆర్సీపీలో చేరారని రాచమల్లి శివప్రసాద్ రెడ్డి కొనియాడారు. అబద్ధపు హామీలతో చంద్రబాబు ప్రజల్ని మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలప్పుడు కూడా ఒక్కసారి మీరందరూ ఆలోచించండి, ఎంత మోసం చేసినాడు చంద్రబాబు నాయుడు. మనకు చెప్పిన మాటలేంది, ఇంట్లో ఆడపిల్లలు ఎంతమంది ఉంటే అందరికీ 1500 ప్రతి నెల 1వ తారీఖున మీకు వేస్తానని చెప్పినాడు. ఇప్పటి వరకు 27 నెలలైందమ్మా. ఒక్క నెల కూడా ఒక్క ఆడపిల్లకు 1500 ఇచ్చిన దాఖలాలు లేవు. 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానని చెప్పినాడు. 50 సంవత్సరాలకు పెన్షన్ ఎగరగొట్టి మోసం చేసినాడు. 60 సంవత్సరాలు నిండిన వాళ్ళు 2 సంవత్సరాలు దాటింది, ఒక్క కొత్త పెన్షన్ ఇయ్యలే. నిరుద్యోగ భృతి 3000 రూపాయలు ఇస్తానంటాడు మన పిల్లలకు. నిరుద్యోగ భృతి 3000 రూపాయలు ఎగరగొట్టాడు. ఆరోగ్యశ్రీ పథకానికి అటకెక్కించినాడు. ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్ కానీ మనం పోతే ప్రభుత్వ ఆసుపత్రుల్లో అరకొర వనరులు ఉంటాయి. ప్రైవేట్ హాస్పిటల్కి పోతే ఆరోగ్యశ్రీ వర్తించదు, డబ్బులు ఉంటేనే లోపలికి రా, డబ్బులు లేకపోతే బయటికి పో అని చెప్పి చెప్తానంటే ఆరోగ్యశ్రీని కూడా మోసం